వాలంటీర్ వ్యవస్థపై కూటమి ప్రభుత్వం మనసు మార్చుకుంటుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థపై నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించగానే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద యుద్ధమే నడిచింది. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వారికి టీడీపీ నేతలు సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే వాలంటీర్లకు గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొందరు వాలంటీర్లు వైసీపీకి మద్దతుగా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ప్రభుత్వం సాకులు వెతుకుతున్నట్టు కనిపిస్తుంది. ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచ్ల సంఘం తీర్మానించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చనే వాదనకు ఈ చర్య మరింత బలం చేకూర్చినట్టయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తాజాగా వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థ అన్నదే లేదని చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థను రెగ్యులర్ చేయలేదని చెప్పుకొచ్చారు. దాంతో ప్రభుత్వం ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ లేకుండా పోయిందని మంత్రి చెప్పడం విశేషం. వాలంటీర్లను కొనసాగించేందుకు ప్రభుత్వం ఆలోచించిన మాట నిజమే, కానీ అసలు వ్యవస్థ లేని చోట ఏం చేయాలని మంత్రి అనడం విశేషం. మొత్తానికి చూస్తే వాలంటీర్ల సేవను కొనసాగించడం లేదని అర్థమవుతుంది. ఒక విధంగా వారిలో రాజీనామాలు చేసిన వారిని పక్కన పెట్టినా ఇంకా 1,50,000 మంది దాకా ఉన్నారు. వారందరినీ 10,000 నెలవారీగా గౌరవ వేతనం కొనసాగించడం తడిసి మోపెడవుతుంది. ప్రస్తుతం ఖజానాలో కూడా అంత సొమ్ము లేదని అంటున్నారు. దీంతో వాలంటీర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఇచ్చిన మాటను సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఉద్యోగ భద్రత కల్పించకపోవడంతో 2.6 లక్షల మంది పరిస్థితి గందరగోళంగా మారిందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలోపు న్యాయం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఆందోళన చేస్తామని వాలంటీర్లు తెలిపారు. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచనలో వాలంటీర్లున్నట్టు తెలుస్తోంది. మరి ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటారో లేదా ఎప్పటిలాగే హామీలను గాలి కొదినేసినట్టుగా వాలంటీర్లను సైడ్ చేస్తారో చూడాలి.